హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం యూపీఎస్సీకి సంబంధించిన బుక్ లిస్ట్లో భాగంగా పేపర్ 1, 2, 3, 4 అండ్ ఆప్షనల్ అండ్ కంపల్సరీ పేపర్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. సో దానిలో భాగంగా ఈరోజు పేపర్ 3కి సంబంధించిన బుక్ లిస్ట్ అనేది చూద్దాము. దానిలో పేపర్ 3లో మనకి సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. దీనిలో మనకి ఎకానమీకి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళు ఎన్సిఆర్టీ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటిది క్లాస్ 11 బుక్ అనేది దొరుకుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఖచ్చితంగా రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం బోత్ తెలుగు మీడియం వాళ్ళు కూడా. అండ్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ది. ఇది మోస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ రిఫర్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది బుక్ అనేది. దెన్ తెలుగు అకాడమీ వాళ్ళది భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటి బుక్ అనేది కూడా మనం ఎకానమీకి రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా మోస్ట్ ఆఫ్ కంటెంట్ అనేది కవర్ చేస్తూ ఇచ్చారండి. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే రమేష్ సింగ్ సార్ బుక్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎకానమీ పరంగా. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి మనం తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ బుక్ అయినటువంటి విపత్తు నిర్వహణ అనేటువంటి బుక్ అనేది రిఫర్ చేయొచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే సవీంద్ర సింగ్ సార్ది చాలా మోస్ట్ ప్రామినెంట్ బుక్ అండి, అది రిఫర్ చేయండి. అండ్ ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ బుక్ అయినటువంటి పర్యావరణ అధ్యాయం అనేది చాలా బెస్ట్ బుక్ అండి. దీంతోపాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే శంకర్ ఐఏఎస్ బుక్ అనేది రిఫర్ చేయొచ్చు. ఇది కూడా మోస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి అవైలబుల్గా దొరుకుతుంది. దీంతో పాటుగా హరికృష్ణ సార్ బుక్ కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయితే కనుక పి అగ్రహారి బుక్ అనేది చాలా బెస్ట్ బుక్ అని చెప్పాలి, అది ప్రిఫర్ చేయండి. ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చేటప్పటికి ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అశోక్ కుమార్ ఐపీఎస్ సార్ది బుక్ అనేది చాలా బాగుందండి. నేను తీసుకున్న ఆస్పెక్ట్ ప్రకారం అయితే మీకు ఈ బుక్స్ కాకుండా వేరే బుక్స్ అవైలబిలిటీలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎటువంటి డిస్కరేజ్ అనేది అవ్వద్దు. మీరు ఎలాంటి బుక్ రిఫర్ చేసినప్పటికీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ టోటల్ సిలబస్ కవరేజ్ ఉందా లేదా అనేది మస్ట్గా చెక్ చేసుకోండి. అండ్ ఆ సిలబస్ కవరేజ్ అనేది మీరు తీసుకున్న బుక్లో లేకపోతే ఆ సిలబస్ పార్ట్ని మాత్రం మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి, సరిపోతుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో తెలుగు అండ్ ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి కూడా మినిమం గైడెన్స్ అనేది మేము అందించడానికి ట్రై చేస్తామండి. సో మా ఎఫర్ట్స్ని వాళ్ళ వరకు తీసుకెళ్లే బాధ్యత మీరు కూడా తీసుకొని దయచేసి మాకు సపోర్ట్గా నిలవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.